స్ట్రీట్ ఫుడ్ను కళ్ళతో చూడగానే కడుపు నిండిపోతుంది, నోటిలో నీళ్లు ఊరిపోతాయి కదా. ఫుడ్లో ఉన్న టేస్ట్ ఎలాంటిది? వీడియో సరదాగా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఆహా, చేతులలో ఉండే ఆ మహత్యం అలాంటిది. అంత అందమైన చేతులతో అలా అలా తీసి ఇలా లోపల పెట్టేశాడు. మరి అదే చేత్తోనే ఇలా అన్నీ కలిపేసి ఇచ్చేశాడు. అది మరి పార్సల్ సెక్షన్. ఇప్పుడు మనం ఒరిజినల్ సెక్షన్కు వచ్చేసాం. ఇలా కలిపిందే కలుపు, బాగా కలిపాడు, ఇలా సర్వ్ చేశాడు. ఈ చాట్ తిన్న వెంటనే వచ్చే ఫీలింగ్ వేరే లెవెల్, ఎవరితోనూ పంచుకోలేం. ఆ టమాటాను టకటక అంటూ చకచక కట్ చేసి ఇలా దీనిలో కలిపేస్తూ ఉన్నాడు. అయితే అందులో పురుగులుంటాయో ఇంకేముంటాయో మనకు అవసరం లేదు, ఇంతకీ కడిగాడలేదు. రోడ్డు పక్కన ఫుడ్ తినకపోతే మనసులాగా ఉండదప్ప. మనం యూత్ అనే సర్టిఫికేషన్ రాదు, అందుకే రోడ్డు పక్కన ఉండే ఫుడ్ టేస్ట్ చేయాల్సిందే, కడుపు నిండా తినాల్సిందే. కడుపు మంట, ఇది ఫుడ్ కాదు బ్రో, మన బాడీని కాన్ఫిడెంట్ గా బూస్ట్ చేసే స్నాక్ అయ్యా. ఆ చేతులతో అలా తీసి ఇలా పెట్టి ఇలా కలిపిందే కలుపుతూ ఉన్నాడు. ఇలా పార్సల్ ఇచ్చేశాడు. దీన్ని టేస్ట్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది దీని విలువ. పులిహార కలపడం కూడా ఒక ఆర్టిస్ట్ చిన్నచూపు చూడదు. కారాలను కారం పూస లెవెల్లో ఇలా అన్నిటినీ ఇలా వేసేసి ఇలా చేతులతో కాళ్ళతో తెగ కలిపేస్తూ ఉన్నాడు. అప్పుడే కదా కారాలు కరకరలాడేది. మ్యాగీ ప్లేట్ తిన్న వెంటనే వచ్చే గ్లో మనం పార్లర్కు వెళ్ళినా కూడా రాదు. ఆ గ్లోను కాస్త రెట్టింపు చేయాలని అనుకున్నాడు. మ్యాగీని మ్యాగీలాగా తింటే కడుపులోకి వెళ్తే కడుపు నిండదనుకుంటా, అందుకే ఇలా వెరైటీగా ఇలా ట్రై చేశారు. సోడా, ఇది ఒక రకమైన సోడాను సోడాలాగా తాగి పెడితే ఎట్లా, అందులో వెరైటీ ట్రై చేయాలి కదా. ఇలా 2 ఎగ్గులు వేశారు, మరి అందులో సోడా వేసేశారు. మరి ఎగ్గును కర్రీగానే వాడాలా ఏంటి? అప్పుడప్పుడు ఇలా సోడాలాగా కూడా తాగి పెట్టవచ్చు. తాగినోడే చెప్పాలి ఈ అమృతమైన టేస్ట్ ఎలా ఉందో. రేపటి నుంచి మన జీవితమే మారిపోతుంది. గరం చాయ్ రెడీ చేయింది. షుగర్ వేశాడు, డికాషన్ వేశాడు, పాలు పోసాడు. ఇక టీ రెడీ అయ్యింది. మంచిగానే ఉంది, కానీ మధ్యలోనే ఈగలొచ్చి ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి. షుగర్ టేస్ట్ నచ్చినట్లుగా ఉంది. అన్ని ఒక్కసారిగా ఇలా వెల్కమ్ చెబుతూ వచ్చేసాయి. అన్ని ఇలా చుట్టుముట్టాయి. అన్ని కలర్స్ వేసి కలర్ఫుల్ గా ఇలా రెడీ చేస్తున్నారు. ఏంటో టేస్ట్ మంచిగానే ఉంటుందేమో, ఇంత కలర్ఫుల్ గా ఇలా రెడీ చేస్తున్నారు అని అనుకుంటున్నారు కదా. మ్యాంగో జ్యూస్ అనే పేరులో ఉంటుంది మ్యాంగో, ఇందులో కాదు. అన్నిటినీ ఇలా కలర్స్ తో వేసి అన్నిటినీ కలిపేయడమే. మ్యాంగో లేకుండానే మ్యాంగో జ్యూస్ తయారు చేయడం అంటే ఇదే. మరి ఇట్లాంటివైతేనే కదా మన నాలుకకు నోటికి వంట పట్టేది. టేస్ట్ మంచిగానే ఉంటుంది, కడుపు కూడా చల్లగా ఉంటుంది. స్టైలిష్ గా ఫ్యాంటా బాటిల్ ని తీసాడు, ఇలా ప్యాన్ లో పోసాడు. మరి 2 గుటికలు ఇలా కడుపులోకి వేసుకున్నాడు. అమ్మయ్య, కడుపు చల్లబడింది. చల్లగా ఉన్న ఫ్యాంటాను వేడివేడిగా ఇలా చేశాడు. ఇందులో 5-6 గుడ్లు పోసాడు. వెజిటేబుల్స్ అన్నిటినీ లెవెల్ గా వేసుకున్నాడు. మరి ఇందులో కిండర్ జాయ్ ని ఓపెన్ చేసి ఇలా వేశాడు. అయ్యయ్యో, చాక్లెట్ కు బదులుగా బొమ్మ పడిపోయిందే. ఆ బొమ్మను ఇట్లా తీసి ఇట్లా చాక్లెట్లు అన్నీ వేసి ఇలా కలిపాడు. రెడీ చేయపోయింది ఫ్రూటీ జ్యూసీ ఎగ్ కర్రీ. చాలా మంచిగానే ఉంది. టేస్ట్ చేసినోడికే తెలుస్తుంది దీని విలువ. తర్వాత ఏమవుతుందో అతనికే తెలుస్తుంది. టేస్ట్ చూడన్నా, నచ్చితే డైలీ ఇదే హోటల్ నుంచి
ఇదే ఐటెం 3 పూట్ల తెప్పిద్దాం. ఈ వీడియో మిమ్మల్ని సరదాగా నవ్విస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. మన సైడ్ టిఫిన్ సెక్షన్ దగ్గరికి వచ్చేసరికి దోశ, పూరి, ఇడ్లీ, వడ, సాంబార్ అన్నీ కలుపుకొని తినేసి కడుపులోకి పోనివ్వడమే. మన సైడ్ అంతా ఇవే ఉంటాయి. అందుకే మనోళ్ళు కాస్త డిఫరెంట్గా ట్రై చేయాలని ఊహించారు. అందుకే ఇలా దోశ, పానీపూరిని ట్రై చేశారు. మనోళ్ళకు తెలివి బాగా ముంచుకొని వచ్చేసినట్లుగా ఉంది. 100 వాట్స్ బల్బు లెక్క పనిచేసినట్లుగా ఉంది. ఇలా 10 మంది మనుషులు పెట్టి ఇంత పెద్ద గంటతో ఎందుకప్పా కలపడం? ఇలా ఒక జేసీబీని తెచ్చి పెడితే సరిపోతుంది కదా. ఇలా లెక్క సరిపోతుంది, ఇలా కలియబెడుతుంది. మనోళ్ళకు మంచి ఐడియానే బుర్రకు తట్టేసినట్లుగా ఉంది. ఇది మంట కాదయ్యా, కాదు ఇది వంట కాదయ్యా. ఈ వంటకు ఏ పేరు పెడతారో మీ ఇష్టం. ఇలా ఒక ప్యాన్ పెట్టాడు, అందులో షుగర్ వేశాడు, యాపిల్ని కోసి ఇలా వేసేసాడు, మరి అందులో టీ వేశాడు, ఒక ఎగ్గును కూడా పగలగొట్టి మంచిగా బాయిల్ చేశాడు. మంచిగా మరిగింది, చివరిలో ఇలా వడగట్టేశాడు. మరి చివరిలో ఒక ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి కదా, అందుకే బాయిల్ చేసిన ఎగ్గును పెట్టి సర్వ్ చేసేసాడు. మంచిగా ఉంది కదా, చూడడానికి. టేస్ట్ ఎలా ఉంటుందో తినేటోళ్ళకి తాగినటోళ్ళకి తెలుస్తుంది. మ్యాగీ తిన్నప్పుడు వచ్చే కాన్ఫిడెంట్ ఐఐటి ఎగ్జామ్లో కూడా రాదు. కాన్ఫిడెంట్ను కంట్రోల్ లేకుండా పెంచాలి అని ఫిక్స్ అయిపోయినట్లుగా ఉన్నాడు. మ్యాగీలో అన్ని వేసి ఇలా బాయిల్ చేసి ఇలా మిక్సీ పట్టేశారు. మరి దోశ పిండి చేసేశారు. అందుకే మ్యాగీని కాస్త దోశ పిండిలాగా మార్చేసి దోశ వేసేశారు. కోన్ ఐస్ క్రీమ్ను ఎప్పుడు కూల్గానే తినాలా ఏంటి? అప్పుడప్పుడు హీట్గా కూడా తిని పెట్టవచ్చు. ఇలా దోశలో కాస్త కోన్ ఐస్ క్రీమ్ పెట్టేసేసి కోన్ దోశగా చేసేశారు. మ్యాగీ బిర్యానీ. మ్యాగీలో ఎన్నైతే అన్ని రకాలు తెచ్చి మన ముంగిట పెట్టేలాగా ఉన్నారండోయ్. మనోళ్ళు దేంతో సిక్కినా దాంతో చేసేలా ఉన్నారు. రైస్ బదులుగా ఇలా మ్యాగీని వండేసి ఇలా రుచికరమైన వంటను మన ముందర పెట్టేశారు. కొత్త రకమైన ఆమ్లెట్ను వెయ్యాలి, అందరూ మన బండి ముందరే నిలబడి క్యూ కట్టాలి అని ఆశపడినట్లుగా ఉన్నాడు. అందుకే కొత్త రకమైన వంటకు శ్రీకారం చుట్టాడు. ఎప్పుడు ఎగ్గులో ఆనియన్స్, కొత్తిమీర, టమోటానో వేయాలా ఏంటి? అప్పుడప్పుడు ఇలా కొత్త రకమైన బిస్కెట్లను వేసి కూడా తయారు చేయవచ్చు. మీరు ఎప్పుడు ఎక్కువగా హోటల్లో తింటూ ఉన్నారా? అయితే ఖచ్చితంగా ఇది చూసి తీరాల్సిందే. ఎంతో అందంగా అందమైన కళ్ళతో ఇలా పిండిని తడిపేస్తూ ఉన్నాడు. బెండకాయలో ఉన్న తెలివి మనోళ్లకు బాగా వంట పట్టేసినట్లుగా ఉంది. బెండకాయను ఇలా కూడా చేసుకోవచ్చా అని నాకు ఇప్పుడే తెలిసిందండోయ్. బెండకాయను బాగా కట్ చేశారు, బ్రెడ్ను కూడా కట్ చేశారు, మరి అన్ని వెజిటేబుల్స్ని ఇలా కట్ చేసి ఇలా మిక్సీ చేసేసారు. అంతే, అన్నీ కలిపేసి ఇలా వేసేసి ఇలా చేసేసి ఇలా సర్వ్ చేసేసారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.